నేను యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించింది 19వ ఏట. సరిగ్గా నాకు 21వ సంవత్సరం వచ్చినప్పుడు గుంటూరులో బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మానికి వెళ్ళేటప్పుడు మా మేనత్తో కావిడ, మా పెద్ద మేనత్తో కావిడ నా భుజాల మీద పడి శోకాలు తీసి ఏడుస్తుంది. అయ్యా మేనలుడా, ఇప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఆ సినిమాలు ఎన్ని ఎవరు చూస్తారయ్యా, ఈ సరదాలన్నీ ఏమైపోతాయి అయ్యా, సంతోషాలన్నీ తీసుకో, ఇప్పుడు కాదు ముసలోడు అయిన తర్వాత. ప్రక్కనే మా నాన్న ఉన్నాడు, మా మేనత్తను పట్టుకొని అన్నాడు, సైతాన గౌరవే నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, బలిపీఠం దగ్గర అర్పించబడే బలి పశువు యవ్వన బలి పశువు అయి ఉండాలి, క్రొవ్విన బలి పశువు అయి ఉండాలి, బలిష్టమైన బలి పశువు అయి ఉండాలి. నిండు యవ్వన కాలములో ఉన్న బలి పశువును బలిపీఠం మీద పెడితే అర్పణ దేవుడైన యెహోవాకు ఇంపైన సువాసనగా మారిపోద్ది, ఇంపైన సువాసనగా మారిపోద్ది.